ఇందిరమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మహిళా సంఘాలకు సంబంధించిన వారికి కూడా కొంతవరకు చీరలు పంపిణీ చేసింది. మాట్లాడదాం. అక్క నమస్తే. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. అలా 1 కోటి మంది మహిళలకు డిసెంబర్ 9వ తారీఖు వరకు 1 కోటి చీరలు పంపిస్తా అని చెప్పేసి అన్నది. సో ఎట్లా ఉన్నాయి ఇలా కొన్ని కార్యక్రమాలు చేశారు కదా? చాలా బాగున్నాయి. ఎందుకంటే మన మహిళలను గుర్తించి మహిళా సంఘాలకి అంటే ఇంతవరకు డ్రెస్ కోడ్ అనేది ఎక్కడ లేదు. ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు డ్రెస్ కోడ్ ఇవ్వటము, చీరలు మమ్మల్ని సిరిసిల్ల కూడా పంపించింది మా దివ్య మేడం గారు, మా సిఓ మేడం గారు. మేము అక్కడ కూడా వెళ్ళి చూసాం. అంటే దీని వల్ల కొంత అక్కడ కొంత మహిళలు కూడా అక్కడ ఉపాధి కూడా కల్పించారు. కాబట్టి ఇక్కడ మహిళలందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ అని, ఫ్రీ బస్ అని మహిళలకు ఇస్తున్నారు. కొంతమంది గగ్గోలు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మహిళలందరం అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇలాంటి పథకాలని రేవంత్ రెడ్డి గారు ఇంకా దీన్ని చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసి ఇది ప్రతి మహిళకి అందే వరకు కూడా సార్ బాగా చూస్తున్నారు. మా దివ్య మేడం గారు కూడా బాగా చూస్తున్నారు. దీని మీద మేమందరం కూడా మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరికి ఒకటే రకమైన చీరలు ఇచ్చారు, మళ్ళీ ఏమి ఇబ్బందులు ఏమి లేదు. ఎందుకంటే అందరూ సమాజంలో మహిళలంతా ఒకటి, పేద నిరుపేద ధనికులు అనేది లేకుండా ప్రతి డ్వాక్రా మహిళ, ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా ఒకటే కులం, ఒకటే మతం, మతాలు కాకుండా కులాలు కాకుండా ఒకటే మతము, ఒకటే అనే దాని మీద అందరికి ఒక చీరలు ఇవ్వడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ధనికులు 1000 రూపాయల చీర 10,000 చీర కట్టుకోవచ్చు, మేము 200 చీర కట్టుకుంటాము. కానీ ధనికులు వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి ఒకటే రకము, ఒకటే ఇది ప్రతిష్టానంగా ఇచ్చి 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరులు చేయటం కూడా మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళకి 2 లక్షలు 5 లక్షలు ఇచ్చి బిజినెస్ లు పెట్టుకోమంటాము. ఆ బిజినెస్ లో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇందిరా మహిళ క్యాంటీన్స్ కానివ్వండి, ఇందిరా మహిళ ప్రతిదీ పెడుతున్నారు. కాబట్టి దీని మీద మేము అందరూ కూడా మహిళలు చాలా ఉత్సాహం. గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎట్లుండే, రేవంత్ అని ఇచ్చిన చీరలు ఎట్లుండే? అంటే చీరలు బాగున్నాయి. ఇప్పుడే మేము తీసుకున్నాము చీరలు. ఆ చీరలకి ఈ చీరలకి డిఫరెన్స్ ఉంది. చీరలు బాగున్నాయని మేము అనుకుంటాము. మేము కట్టుకుంటాము. రేపు కట్టుకున్న తర్వాత కూడా దీని మీద స్పందన ఉంటది. మేము మీటింగ్స్ కి ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళు డ్వాక్రా మహిళలను తెరవడానికి ఇచ్చారు కాబట్టి ప్రతి మీటింగ్ కూడా ఈ చీరల్ని కట్టుకొని వెళ్ళాలని కూడా మాకుంది. మేము కూడా వెళ్తాము. వెళ్ళి మేము డ్వాక్రా మహిళలు అంటే ఏంటి, మహిళ అంటే ఒక శక్తి అనేది చూపించాలనే దాంట్లో మేము కూడా ముందుకెళ్తాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఏర్పడినప్పుడే చెప్పారు డ్వాక్రా మహిళలకు ఖచ్చితంగా నేను ఆదుకుంటాను, వాళ్ళకు అవసరమైన రుణాలు ఇస్తా అని చెప్పిండు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అనుకున్నట్టు రుణాలు వస్తున్నాయా? వస్తున్నాయి, రుణాలు వస్తున్నాయి. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పావుల వడ్డీలు కూడా కొన్ని సంఘాలకు వేశారు. ఇప్పుడు కూడా ప్రతిష్టానికి బాగా, ఎందుకంటే ఇంతకుముందు రీపేమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 99%. ఎందుకంటే మగవారికి ఇచ్చిన లోన్స్ కట్టకుండా చాలా బడాబాబులు ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. కానీ మా మహిళలు అట్లా కాకుండా ప్రభుత్వం ఇచ్చిన లోన్లు తీసుకొని ప్రతిష్టాత్మకంగా కడుతూ ఉన్నాము. మా మహిళలు కూడా దీంట్లో మాకు మంచి విలువలు పెరిగినాయి. విలువలతో కూడినది మాకు విలువ కూడా పెరిగింది ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. మనకు మహిళా సంఘాలలో ఉన్న 60 సంవత్సరాల పైబడిన వారిని సంఘాల నుంచి తొలగిస్తారు నార్మల్ గా. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ గురించి ఏమన్నా తీసుకుంది వాళ్ళని కూడా తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ఒక మహిళ ఒక ముసలామె అయిపోయింది, నాకేమీ లేదు, నేను పక్కన కూర్చున్నా అనుకుంటుంది. అంటే 10 మంది ఒక సంఘంగా ఏర్పడ్డప్పుడు ఆ 10 మంది ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, కొన్ని వాళ్ళకు ఒక రివాల్వ్ ఫండ్ కూడా ఇస్తుంది. వాళ్ళు 50 రూపాయలు 30 రూపాయలు ఇచ్చుకున్నా కూడా 10 మంది ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కుటుంబంలో జరిగే చెప్పుకుంటారు. వాళ్ళ బాధలను బయట చెప్పుకొని ఒకరికొకరు, అంటే ఒక మహిళలకు బాధ వచ్చిందంటే ఉన్న 9 మంది ఆదుకుంటారు. అదే కాకుండా ఆ ఊర్లో ఒక 50 మంది మహిళలు ఉంటే అక్కడ ఒక గ్రామ సంఘం ఉంటుంది. ఆ సంఘం కూడా వెళ్ళి ఆ మహిళలను ఆదుకొని ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే ఇంత ముందు 60 సంవత్సరాలలో వెళ్ళిపోయి బాధపడ్డారు. వాళ్ళని ఇప్పుడు మేము ఇందిరా మహిళా సంబరాల్లో కూడా మాకు కూడా ఇప్పుడు 3 నెలల నుంచి మేము కూడా చేస్తున్నాము. ఒక్కొక్క ఊర్లో 50 మందిని గుర్తించాము, తీసుకుంటాము. వికలాంగుల సంఘాలు చేస్తున్నాము, కిషోర బాలికల సంఘాలు కూడా చేస్తున్నాము. ఇదంతా కూడా ఎందుకంటే కిషోర బాలికలు ఈ రోజుల్లో మహిళలు కొంచెం తప్పుదారి పడుతున్నారు కాబట్టి కిషోర బాలికలు కూడా ఒక సంఘాలుగా చేసి స్కూళ్లలో కూడా వెళ్ళి మేము గ్రామ సంఘాలు మహిళలను కూర్చోబెట్టి వాళ్ళకి ఎలా ఉండాలి, మహిళలు ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎట్లా తిరగాలనే దాని మీద కూడా వాళ్ళు కూడా మేము, ఎందుకంటే మేమే దానికి స్కూల్స్ కూడా చైర్మన్లు మేమే. ఎందుకంటే గ్రామ సంఘం అధ్యక్షురాలు, స్కూల్ చైర్మన్. అంటే మేము ఏమి చదువుకోనప్పటికి కూడా చైర్మన్ అంటే మాకు ఒకప్పుడు ఒక ఆనందం ఉండేది. అందరూ జెండా ఎగరేస్తున్నారు సర్పంచ్ అని. మేము ఒక డ్వాక్రా సంఘాల్లోకి వచ్చినాక అధ్యక్షురాలు అయినాక ఒక జెండా ఎగరేసే స్టేజ్ కూడా ఎదిగాము. అంటే ఆ కోరికలు కూడా మాకు దీన్ని అది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ కోరిక కూడా తీరింది. ముఖ్యంగా మహిళలు అంటే ఇప్పుడున్న మహిళలు
పురుషులతో సమానంగా ఇంటికి కావాల్సిన రుణాలు కానివ్వండి, డబ్బులు ఎవరైనా తీసుకొస్తున్నారు అంటే మీ మహిళా సంఘాల ద్వారా ఏం చెప్తారంటే దీని సంఘాన్ని? ఎందుకంటే ఒకప్పుడు మహిళలు మేము బయటికి వెళ్ళాలంటే భర్తలని అడిగి భర్తల దగ్గర డబ్బులు తీసుకెళ్లేవాళ్ళం. కానీ ఈ రోజు వ్యవసాయానికి కావాలన్నా వ్యాపారానికి కావాలన్నా మీ సంఘం బాగుంది, మనం మీ సంఘంలో ఎంత అప్పిస్తారు మహిళలకి ఇస్తారంటే మేము 1,00,000 2 లక్షలు తీసుకెళ్లి మా భర్తలకి ఇచ్చి మా కుటుంబాలు మా పిల్లల చదువులు, ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పిల్లలు కూడా అమెరికాకి ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకున్నారు. ఒకప్పుడు చదువుకి లేవు, చదివిద్దామన్నా డబ్బులు, కానీ సంఘాలు ఏర్పడిన తర్వాత సంఘాల్లో లోన్లు తీసుకొని సంఘాల పిల్లల్ని చదివించుకున్నాము. పిల్లల్ని పైసేజీకి మాకు చదువు లేదు కాబట్టి మా పిల్లల్ని మంచి చదువులు కూడా చదివిస్తున్నాము. బయట రాష్ట్రాలు కూడా పంపించడానికి కూడా మాకు మంచి అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఒక మహిళగా చెప్పండి, ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్ అయితే ఒక మహిళగా నాకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా అయ్యాను కాబట్టి నేను వెళ్ళడానికి కూడా నాకు చాలా ఉంది. ఎందుకంటే డబ్బులు పెట్టుకుని మేము వెళ్ళలేం కాబట్టి ఫ్రీ బస్ లో వెళ్ళి ఫ్రీ బస్ అయితే నేను 100% దాన్ని హర్షిస్తున్నాను. నేను దాన్ని వాడుతున్నాను కూడా. అంటే ఉపయోగపడుతుందా? మీలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా సేవ్ అవుతున్నాయా పైసలు? చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మహిళ ఊర్లో ఉంటే 6,000 3,000 4,000 జీతం వచ్చేది. కానీ సిటీకి వెళ్తే అప్పట్లో పాస్ తీసుకొని వెళ్ళాలంటే పెద్దపోయి, ఇప్పుడు సిటీలో ఒక 10,000 ఒక బట్టల షాప్ లో పని చేసుకుంటే బచ్చార్జీకి 2,000 పోతాయి అని ఊర్లో కూలికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ప్రతి బట్టల షాప్ లో కానివ్వండి, కిరాణా షాప్ లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళటానికైనా మహిళలు ముందుకు వచ్చి ఫ్రీ బస్ ను వాడుకుంటున్నారు. దీని వల్ల వాళ్ళ ప్రతి మహిళకు కూడా నెల వచ్చేసరికి 4,000-5,000 రూపాయలు వాళ్ళ కూడా దానికి మిగులుతుంది. దీని గురించి నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఫ్రీ బస్సులు మహిళలంతా కొంచెం దాన్ని వినియోగించుకోవట్లేదు, దాని మీద కొంచెం దుష్ప్రచారం కూడా జరుగుతుంది కదా? జరుగుతుందండి. ఎట్లాగో ప్రతిపక్షాలన్నా ఎవరున్నా చేస్తూ ఉంటారు. కాకపోతే మహిళలు ఎవరు కూడా దుర్వినియోగం చేయట్లేదు. మహిళల మీద కూడా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే ఒట్టిగానే బస్ ఎక్కుతున్నారు. ఒట్టిగానే ఏ మహిళ కూడా ఇంట్లో పని లేకుండా బస్ ఎక్కి పని చేయదు. ఎందుకంటే అవసరం ఉంటేనే తిరుగుతారు, అవసరం లేకుండా మహిళలు వెళ్ళరు. ఎందుకంటే అదంతా దుష్ప్రచారం. ఆ ప్రచారాన్ని మీరు దృష్టికి తీసుకోవద్దు. అది మాట్లాడుతూనే ఉంటారు, మేము చేస్తూనే ఉంటాము. మేమైతే ఫ్రీ బస్ ఎక్కి చాలా మంది మంచిగా బతుకుతున్నారు. మనిషికి 4,000-5,000 రూపాయలు కూడా దానికి వాళ్ళకి ఇది అవుతున్నాయి. మీరు ఒక మధ్య తరగతి గృహిణిగా చెప్పండి, ఉచిత కరెంటు అందరికి ఉపయోగపడుతుందా? ఉచిత కరెంట్ 200 యూనిట్లు తక్కువ కాల్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందులో నేను కూడా ఒక సభ్యురాల్ని, నాకు కూడా వస్తుంది. ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గురించి, మీ మహిళలకు చేస్తున్న పెద్దపీట గురించి? రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇలాంటి పథకాలు ఇంకా తేవాలి, మమ్మల్ని మహిళలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్స్ అప్ చెప్తున్నాను.